Good evening, welcome to 5 at 5. ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు రిపోర్టర్స్, 5 places నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. టీవీ నేను వెరీ ఎక్స్క్లూజివ్ లైవ్ షో 5 at 5 కి స్వాగతం. ఐదుగురు ఐఏఎస్ ల పిటిషన్ పై క్యాట్ లో వాడి వేడిగా వాదనలు జరిగాయి. క్యాట్ ఏం తీర్పిచ్చింది చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ ఈ బులెటిన్ లో. హర్యానా రిజల్ట్స్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు జార్ఖండ్, మహారాష్ట్ర బాధ్యతలు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ముంబై గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు వేట, లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో ఉన్న సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ పెంపు. వివరాలు కూడా ట్రాక్ చేద్దాం. ఏపీకి మరో వానగండం, రేపు ఎల్లుండి ఏపీలో జల ప్రళయం తప్పదా చూద్దాం. ఇక ప్రాణాలు తీస్తున్న ఏనుగులు, అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. అక్కడ పరిస్థితిపై ఫోకస్ చేద్దాం 5 at 5 లో. ఐఏఎస్ ల పిటిషన్ పై క్యాట్ లో వాదనలు ముగిశాయి. కాసేపట్లో తీర్పు ఇవ్వబోతోంది క్యాట్. ఐఏఎస్ కౌన్సిల్ కి ప్రశ్నాస్త్రాలు సంధించింది క్యాట్. ప్రజలకు సేవ చేసేందుకు వెళ్లడానికి అభ్యంతరాలేంటి అని ప్రశ్నించింది. ఐఏఎస్ లు ఇంట్లో కూర్చుని సేవ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించింది క్యాట్. 1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు అని అడిగారు. ఇక గైడ్ లైన్స్ లో జూనియర్ సీనియర్ తేడా లేకుండా స్వాపింగ్ చేసుకునే వీలుంది అని ఐఏఎస్ కౌన్సిల్ వాదిస్తోంది. డిఓపిటి ఉత్తర్వులు రద్దు కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు ఐదుగురు ఐఏఎస్లు. ఐదుగురు ఐఏఎస్ల పిటిషన్లపై క్యాట్ లో వాదనలు ముగిశాయి. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం అందించడానికి. ప్రభాకర్, వాదనలు జరిగిన సమయంలోనే కొన్ని సూటి ప్రశ్నలు కూడా సంధించింది క్యాట్ ఐఏఎస్లకు. ఇంట్లో కూర్చుని పనిచేస్తామంటే ఎలా, అలాగే మీ బ్యాచ్ కాని వాళ్ళతో మీరు స్వాప్ చేసుకుంటామంటే ఎలా, మరి దీనికి ఎలాంటి ఆన్సర్స్ వచ్చాయి ఐఏఎస్ల నుంచి? రైట్, క్యాట్ అయితే కొంత వాడి వేడి ఆర్గ్యుమెంట్స్ తర్వాత అయితే కొంత అయితే ఈ మీరు చెప్పిన విధంగా కోట్ చేసిన దానికి ఐఏఎస్లు సమాధానం ఇస్తూ స్థానికత ఆధారంగా అట్లాగే ఫస్ట్ పోస్టింగ్ వీళ్ళు తీసుకోవాల్సిన 5 రకాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 5 అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కాకపోతే వాటిని ఏవిటిని కూడా డిఓపిటి పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. దాంట్లో ఫస్ట్ పోస్టింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్, అట్లాగే అడ్రస్ ఆఫ్ మెట్రికులేషన్, అట్లాగే హోమ్ టౌన్, 371D ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నాయి. ఎక్కడా కూడా డిఓపిటి వీటిని తీసుకోలేదు, వీటిని పరిగణలోకి తీసుకోలేదు. సో దాని ప్రకారమే ఇది విరుద్ధంగా జరిగిన అలాట్మెంట్ అంటూ కూడా అటు గతంలో ఏదైతే హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేసినప్పుడు చెప్పారో, అట్లాగే క్యాట్కు గతంలో అప్పీల్ చేసినప్పుడు చెప్పారో దాన్నే ఈరోజు కూడా క్యాట్లో వినిపించే ప్రయత్నం చేశారు. కాకపోతే క్యాట్ మాత్రం చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయిందని చెప్పాలి. విజయవాడ లాంటి ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి మీకు సేవ చేయాలని లేదా, బార్డర్లకు వెళ్ళమంటే వెళ్ళరా, ఇంట్లో ఉండి కూర్చొని పని చేస్తామంటే ఎలా అంటూ క్యాట్ అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పటిదాకా వాదనలు అయితే కొనసాగాయి. అమరపాలి కాట, అట్లాగే వాకాటికర్ణ, రొనాల్డ్ రోజ్, అట్లాగే ఏపీలో ఉన్న సృజన, వాణిప్రసాద్ వీరికి సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. క్యాట్ కొద్దిసేపట్లో తీర్పు వెలువరించింది. వీరికి మధ్యంతర రిలీఫ్ ఇవ్వనుందా లేకపోతే ఈరోజే తీర్పు ఇవ్వనుందా అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఓపిటితో పాటు అటు హైకోర్టులో అట్లాగే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిట్ పిటిషన్ ఇష్యూ ఉంది. ఇంతకుముందు ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉంది, అట్లాగే దీపక్ ఖండేల్కర్ కమిటీ కూడా ఏకసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకే, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే ఈ అలాట్మెంట్ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఐఏఎస్లు ఆర్గ్యూ చేసిన పాయింట్ కూడా అదే. ఏకసభ్య కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన నివేదికను మాకు చూపించలేదు, మాకు చూపించకుండానే అలాట్మెంట్కి వాళ్ళు నివేదికను సబ్మిట్ చేశారు. దాని ప్రకారమే డిఓపిటి అలాట్ చేసింది అనేదైతే వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఈ 5 ఐఏఎస్ అధికారులు కూడా. ఇక్కడ 4 ఐఏఎస్లు ఎవరైతే తెలంగాణ కావాలి, ఏపీకి అలాట్ అయిన అధికారులు తెలంగాణలోనే ఉంచాలని అడుగుతున్నారో, వారితో పాటు సృజన ఆల్రెడీ తెలంగాణకు అలాట్ అయింది, సృజన మాత్రం ఏపీలోనే ఉంటానని క్యాట్లో పిటిషన్ దాఖలు చేసింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా క్యాట్ ఏ విధంగా పరిగణిస్తుంది, మళ్ళీ క్యాట్లో కూడా ఒకవేళ వ్యతిరేకమైన తీర్పు వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలనే దానిపైన కూడా అటు నిన్న సిఎస్తో భేటీ అయ్యారు ఇప్పటికే అలాట్ అయిన అధికారులు. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో అలాట్మెంట్ ప్రక్రియ 2014లో ప్రారంభమైంది, 2015లో అలాట్మెంట్ ప్రక్రియ కొలిక్కొచ్చింది, ముగిసింది. సో అప్పుడు అలాట్ అయిన అధికారులంతా కూడా ఇప్పటివరకు ఇంకా ఎక్కడైతే ఏపీకి అలాట్ అయినప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్నారు. ఆ క్రమంలోనే క్యాట్కు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చి హైకోర్టులో ఆ తీర్పును
వ్యతిరేకిస్తూ పిటిషన్ రైట్ ప్రభాకర్, మరోవైపు క్యాట్ తీర్పు వెలువరించినట్టుగా మనకి సమాచారం అంతోంది. 5 IAS లకి ప్రస్తుతానికి ఊరట లభించినట్లుగా మనకి సమాచారం అంతోంది. ఫుల్ డీటెయిల్స్ కమింగ్ బులెటిన్స్ లో చూద్దాం. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో, జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ 2 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. హర్యానాలో ఓటమి షాక్ నుంచి కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై మరింత ఫోకస్ చేసింది. హర్యానా ఎన్నికల్లో అతి విశ్వాసమే కొంప ముంచడంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నిక కోసం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 3కి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక జార్ఖండ్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధీర్ రంజన్ చౌదరిని నియమించారు. మరోవైపు జార్ఖండ్ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, కాంగ్రెస్ ఇప్పుడు ఏ విధంగా డీల్ చేయబోతోంది? జార్ఖండ్ మరియు మహారాష్ట్ర 2 రాష్ట్రాలని కూడా, మరోవైపు బీజేపీ కూడా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఇద్దరి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికల్లో? హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా తదుపరి జరిగే ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు కోసం ఎవరికి వారు తమ తమ వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నారు. నిజానికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ సహా అనేక మంది అంచనాలు వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విశ్వాసంతో ఉంది. కానీ ప్రజా తీర్పు మరొకలాగా వచ్చింది. సో అక్కడ జరిగిన పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసానికి వెళ్లకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా ఉండాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి నాయకత్వానికి స్పష్టమైన సూచనలు వెళ్ళాయి. మహారాష్ట్రలోనూ, జార్ఖండ్లోనూ 2 రాష్ట్రాల్లో కూడా గెలిచి తీరితే తప్ప తమ పరువు కాపాడుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. లోక్సభ ఎన్నికల్లో పెరిగిన సీట్ల సంఖ్య, ఇటు ఎన్డీఏను మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి పడగొట్టడం, ఇది ఇచ్చిన ఊపు హర్యానా ఎన్నికలతో పూర్తిగా పడిపోయింది. కాబట్టి ఇకనైనా ఈ తదుపరి జరగబోయే ఎన్నికల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ దిశలో భాగంగానే ఇటు మహారాష్ట్రలోనూ, అటు జార్ఖండ్లోనూ అబ్జర్వర్లుగా మంత్రుల్ని వారి వారి స్థానాల్లో మంచి ప్రదర్శన చూపించిన నేతల్ని ఎంపిక చేసి మరీ అక్కడికి పంపించనుంది. మహారాష్ట్రలో చూసుకుంటే మొత్తం 5 డివిజన్లలో 11 మందిని సీనియర్ పరిశీలకులుగా పంపించింది. అందులో 2 తెలుగు నేతలకు చోటు దక్కింది. తెలంగాణ మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరాఠ్వాడా ప్రాంతానికి సీనియర్ అబ్జర్వర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే నార్త్ మహారాష్ట్ర ప్రాంతానికి మంత్రి సీతక్క సీనియర్ అబ్జర్వర్గా ఆమెకు బాధ్యతలను అప్పగించారు. ఇకపోతే జార్ఖండ్ రాష్ట్రంలోనూ తెలంగాణకే చెందిన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కూడా అక్కడికి సీనియర్ అబ్జర్వర్లుగా పంపిస్తున్నారు. అంటే ఈ 3 నేతల్ని చూసుకుంటే కనుక తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో ఈ 3 నేతలు తిరుగులేని ప్రదర్శన కనబరిచారు. కేవలం తమ సీట్లే కాకుండా చుట్టుపక్కల కొన్ని సీట్లను కూడా ప్రభావితం చేసి వీలైనంత ఎక్కువ కాంగ్రెస్ సీట్లు గెలుపొందడానికి వారి ప్రయత్నం ఉపయోగపడింది. కాబట్టి ఆ అనుభవాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అబ్జర్వర్లుగా ఆయా రాష్ట్రాలకు పంపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ సైతం హర్యానా గెలుపు ఇచ్చిన ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దు. లోక్సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు, ఎదురు దెబ్బలు, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలి. ఆ మేరకు సోషల్ ఇంజనీరింగ్లో చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక ఇదంతా కూడా చేపట్టాలని చెప్పి భావిస్తోంది. అందులో భాగంగానే జార్ఖండ్కి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ రాత్రి 7 గంటలకు భేటీ కాబోతోంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్నిటినీ ఈరోజే ఖరారు చేసి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పోటీ చేస్తుంది. మిత్రపక్షాల్లో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన, అజిత్ పవార్ వర్గానికి చెందిన
ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, Right. ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. ఎవరికి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఏ స్థానాలు ఇవ్వాలి అన్న దాని మీద ఇప్పటికే ఒక బేసిక్ లెవెల్ చర్చలు జరిగాయి. ఇక తదుపరి వీలైనంత త్వరగా అక్కడ కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రెండు రాష్ట్రాలకు ఈ రోజే తేదీల్ని ప్రకటించింది. వచ్చే నెల 20వ తేదీన మహారాష్ట్ర సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ జరుగుతుంటే జార్ఖండ్ మాత్రం అక్కడున్న శాంతి భద్రతల సమస్యలను దీన్ని దృష్టిలో పెట్టుకుని 2 విడతల్లో జరుగుతున్నాయి. నవంబర్ 13, నవంబర్ 20 2 తేదీల్లో అక్కడ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇక ఏపీకి మరో గండం తరుముకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తీవ్రంగా అల్పపీడనంతో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై హై అలర్ట్ మెసేజెస్ పాస్ చేసింది. అధికారులు కూడా వార్నింగ్ బెల్స్ మోగించారు. మరొకవైపు తమిళనాడుపై వరుణుడు దండెత్తాడు. భారీ వర్షాలతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. మరికొన్ని రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. భారీ వర్షాలకు చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు సహా మొత్తం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్ ముంపు ప్రాంత ప్రజల్ని పరామర్శించారు. అటు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇప్పటి వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతోంది నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు. అయితే రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అందుకే రేపటి నుంచి కూడా రెడ్ అలర్ట్ అనేది ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్ కూడా ఈ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాల మేరకు, ప్రకటన మేరకు ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అయితే ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ముందుగా ప్రకటించినప్పటికీ ఉదయం వరకు కూడా భారీ వర్షపాతం అనేది నమోదైంది. ఆ తర్వాత పెద్దగా వర్షం అనేది చాలా ప్రాంతాల్లో కనిపించినటువంటి పరిస్థితి లేదు. సో ఈ విషయాన్ని, అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఇదే విధంగా ఉంటుందని ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి హ్యూమన్ లాస్ అనేది ఉండకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా అధికారుల ఆదేశాలు పాటించాలి. ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు ఉంటాయో, అధికారుల సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే నష్టం ఉందో ఆ నష్టం ఈసారి జరగకుండా ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ ప్రాణ నష్టం అనేది లేకుండా చూడాలంటే మాత్రం అందరూ కూడా సహకరించాలన్నటువంటి విజ్ఞప్తి అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. సోమశిలకు ఇప్పటికే 52 క్యూసెక్కుల టీఎంసీల నీరు అనేది ఉంది. పైనుంచి వస్తున్నటువంటి వరద నీటి కారణంగా మరింత ఇన్ఫ్లో అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైన అంటే కడప, అనంతపురం జిల్లాలో వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైతే మాత్రం మరింత ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తే దిగువనున్నటువంటి పెన్నా డెల్టాకి కొంత ప్రమాదం అనేది ఉంటుంది. మనం 2021లో నెల్లూరు జిల్లాకు ఈ వరద కారణంగా చాలా ప్రాంతాలు పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని చూసాం. జనావాసాల్లో కూడా నీరు చేరి చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మాత్రం ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో రేపటి నుంచి ఎక్కడైతే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే వారందరూ కూడా అక్కడికి తరలి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అలర్ట్ అనేది ప్రకటించింది. జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రి నారాయణ కూడా మొత్తం ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి తుఫాన్ అంటే వరద ఎఫెక్ట్ కావచ్చు, ఒకవేళ తుఫాన్గా మారితే మాత్రం ఆ ఎఫెక్టు ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులతో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే రేపటి నుంచి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరొక 2 రోజుల పాటు కూడా వర్షపాతం అనేది మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అల్పపీడనంగా ఉన్నటువంటి
వాతావరణం రేపటికి అది మరింత బలపడి వాయుగుండంగా మారుతుంది. గాలుల వేగం కూడా రేపటికి 45 నుంచి 55 కిలోమీటర్లతో వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీరం వెంబడి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం 9 తీర ప్రాంత మండలాలకు కూడా ప్రత్యేక అధికారులను ఇప్పటికే ఉన్నతాధికారులు నియమించారు. వారందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇంకొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. డిఓపిటి ఆదేశాలు, క్యాట్ తీర్పుపై ఐఏఎస్ లో మరో స్టెప్ తీసుకున్నారు. ఆ స్టెప్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుకు ఐఏఎస్ లో నిర్ణయించుకున్నారు. డిఓపిటి ఆదేశాల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేసేందుకు రేపే డెడ్ లైన్. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించిన 8 మంది సివిల్ సర్వెంట్ల గురించి తెలిసిందే. అందరి వాదనలు విడివిడిగా విన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పు కూడా వెలువరించింది. అయితే రేపు ముందు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ నుండి కూడా ఆదేశాలు వచ్చేశాయి. తాజా తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లబోతూ ఉన్నారు సివిల్ సర్వెంట్స్. డిబేట్ బాగా నడిచింది, ఆర్గ్యుమెంట్స్ అయినాయి. మా తరపున ఆర్గ్యుమెంట్స్ చెప్పాము. మా పిటిషన్స్ డిస్మిస్ చేయలేదు, నోటీస్ ఇచ్చారు. గవర్నమెంట్ తరపున అడ్వకేట్స్ గవర్నమెంట్ అడ్వకేట్స్ దీన్ని ఇది చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ కేసెస్ వేశారు. అంతవరకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. రేపు జాయిన్ కావాల్సిందని రిలీవింగ్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. అది ఆఫీసర్స్ డిసైడ్ చేయాలి. రేపు మేము ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాం. రేపు లంచ్ మోషన్ మూవ్ చేస్తాం మేము కోర్టులో. అంటే వీళ్ళు ఇప్పుడు ఐఏఎస్ రిలీవ్ అవుతారా రేపు అది వాళ్ళు చూడాలి, మేము చెప్పలేము. స్టేట్ గవర్నమెంట్స్ నిర్ణయం తీసుకోవాలి, మా చేతిలో ఏం లేదు. ఇది 5/5 ఉండండి టీవీ 9.